సార్, ఇది మీ సెక్షన్కి సంబంధించిన కేసు కాదు, నా మనసుకు సంబంధించిన కేసు. నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ భయ్యా, ప్రొసీడ్. యువర్ ఆనర్, మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసులన్నీ విచారించుకుంటూ పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రేమకు సంబంధించిన కేసు అడ్డమైన కేసా? అటువంటప్పుడు పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్, దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు? ప్రేమ అంత అడ్డమైందన్నప్పుడు అవి మాత్రం ఎందుకు? తీసేయండి. చూడు బాబు, అవి తీసేయండి ఇవి తీసేయండి అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు. చూడమ్మా, కోర్టులో అన్ని నిజాలే చెప్పాలి. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. సరే, పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా? చెప్పాను సార్. అలా ఎందుకు చెప్పావమ్మా? చెప్పమ్మా. అతను మానేస్తాడు అనుకోలేదు. మానడు అని నువ్వెలా అనుకున్నావు? నేనే కాదు సార్, వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. వాళ్ళ నాన్న ప్రతి నెల 4,000 సంపాదించే చిన్న అకౌంటెంట్. ఓహో. ఇతనికి వచ్చే 35 మార్కులకి అకౌంటెంట్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అతను పాస్ అవ్వకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని, తన లైఫ్ పోతుందని తెలిసి కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్? పోనీ అలా ఇంకెవరైనా చేస్తారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు. పొరపాటు సార్. ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు. పరీక్షలు మానేయడమే కాదు సార్, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్. నేనే కాదు సార్, ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు. కానీ అమ్మాయిలు చేయలేరు. వాళ్ళకేం తెలుసు సార్ ప్రేమ గురించి? ప్రేమలో ఫెయిల్ అయినందుకు తాగుబోతైంది దేవదాసే కానీ పార్వతి కాదు. ఏ చరిత్ర తీసుకున్నా సరే, ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆడది కాదు. ఇదే కోర్టుకి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు. కానీ నేను ప్రేమ కోసం వచ్చాను. నాకన్నా గొప్పగా ప్రేమించేవాడిని ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేడు సార్. మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా? నేను మాట్లాడిందంటో తప్పుందా అంకుల్? తప్పప్పుల తర్వాత నేను నా కూతురు తరఫున మాట్లాడుతున్నా. ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి ఇచ్చేయాలనుకుంటాడు. నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నీలాంటి బోడి 35 మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు. ఆయనే కాదు, నేను అడుగుతున్నాను. ఎందుకు ప్రేమించాలి చెప్పరా? అడుగుతున్నారు కదయ్యా, సమాధానం చెప్పు. 35 మార్కులు వచ్చిన వాడికి ప్రేమించే హక్కు లేదా స్వామి? 90 మార్కులు వచ్చిన వాడికే ప్రేమలు పెళ్ళిలా స్వామి. yes, so what?